ఈరోజు నేను చేయబోయే స్నాక్స్ ఆలు బజ్జీ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓమ్ కిచెన్. నా పేరు ఉమారానండి. మాది దిల్సునగర్ ఏరియానండి. మేము దిల్సునగర్లో ఉంటాము. ఈరోజు నేను చేయబోయే స్నాక్స్ ఆలు బజ్జీ అండి. ఈరోజు చేయబోయే స్నాక్స్ ఆలు బజ్జీ. ఆలు బజ్జీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. శనగపిండి, బియ్యం పిండి, తినే సోడా, వంట సోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నం తరుక్కున్న కరివేపాకు, కారం పొడి, సన్నం తరుక్కున్న కొత్తిమీర, ఓమా, జీలకర్ర, సాల్ట్, బ్లాక్ సాల్ట్, ఆయిల్, పసుపు, సన్నగా తరుక్కున్న ఆలు ముక్కలు. ముందుగా మనము 1/2 కిలో శనగపిండి బౌల్లో తీసుకున్నామండి. దీనికి సరిపడా 2 స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూను కారం పొడి, 1/2 స్పూను సాల్ట్, చిటికెడు వంట సోడా, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఓమా, సన్నం తరిగిన కొత్తిమీర, 4 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు. ఇది శనగపిండి ఇవన్నీ కలపడము స్పూన్తో కలిపితే సరే కలవదండి. మంచిగా చేయితో కలిపితే అంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు మంచిగా కలిసిపోతుంది. వాటర్ వేసి నీట్గా చేయితో కలిపితే ఆలుకు కానీ మనము అన్నిటికి కానీ మంచిగా నీట్గా వస్తుంది. నూనెలో వేసినప్పుడు కూడా అది మెత్తగా మంచిగా వస్తుంది వాటర్ వేసి కలిపితే. ఇలా చేయితో మంచిగా కలిపితే స్పూన్ అయితే అది ఒక సైడు కలుస్తుంది, ఇంకొక సైడు కలవదు. మన ఫింగర్స్ అంతా కలుపుతుంది కాబట్టి మంచిగా కలుస్తుంది కాబట్టి చాలా బాగా అవుతుంది. ఇప్పుడు పిండి మంచిగా కలుపుకున్నామండి. ఇది ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకున్నాము. ఇది కొద్ది 2 నిమిషాలు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అది మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. మనం నూనెలో వేసినప్పుడు కూడా మంచిగా పొంగుతుంది. కొంచెం నానిన తర్వాత మంచిగా పిండి అప్పుడు బజ్జీ, ఆలు బజ్జీ చాలా బాగా వస్తుంది, టేస్ట్ వస్తుంది. చేసే విధానము ఇప్పుడు మనం ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ ఒక 1/2 లీటర్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనము ఆలు తీసుకొని మనం పిండిలో రబ్ చేసి అందులో వేస్తే అప్పుడు బజ్జీ బాగా వస్తుంది. ఆయిల్ వేడి కావాలి ఒక 5 మినిట్స్ బాగా. ఇప్పుడు ఆలు తీసుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేద్దాం. ఇప్పుడు మనము డిప్ బాగా మంచి ఆలును లోపల పిండిలో ఇట్లా డిప్ చేస్తే మంచి ఆలుకి కరెక్ట్గా పిండి వస్తుంది. అప్పుడు మనము నూనెలో వేసుకుంటే మంచిగా పైన పొంగుతుంది. ఇది బాగా ఇప్పుడు ఆయిల్లో మంచిగా పిండి ఆలు పీస్ పట్టేసి మంచి ఇది ఇట్లా పొంగి వచ్చి టేస్ట్ బాగా వస్తుంది. మంచిగా పొంగుతుంది ఇలా. ఇప్పుడు మనం నూనెలో వేసిన తర్వాత ఇది కొంచెం ఒక సైడ్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత ఇది మనం కొంచెం ఇచ్చేసుకోవాలి. గుమగుమలాడే ఆలు బజ్జీ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం దీనిపైన బ్లాక్ సాల్ట్ అని
ఉంటుందండి. మనం మిర్చి మీద కూడా యూజ్ చేసుకుంటాము. అది కూడా మన ఆలు బజ్జీ మీద లైట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఎక్కువ వస్తుంది. అప్పుడు రుచి చాలా బాగా ఉంటుందండి. మా బెస్ట్ ఫ్రెండ్ మా మేడం గారు ఈరోజు నేను ఆలు బజ్జీ చేసిన టేస్ట్ చేస్తారు. ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడు చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు ఆలు బజ్జీ. చాలా చాలా బాగుందండి. దానికి బ్లాక్ సాల్ట్ వేశారు, అది టేస్ట్ చాలా బాగా వచ్చింది. చాలా చాలా బాగుందండి. మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాము.